దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తాను. లెసింగ్టన్ టైం పాటిస్తాడని తెలుసు, కానీ ఇంత పర్ఫెక్ట్గా పాటిస్తాడని నేను అనుకున్నాను. 2:45 అయింది. అది చాలా రేర్గా చూస్తుంది, చాలా అద్భుతంగా చూస్తుంది. మరి ముఖ్యంగా మరి ఇండియన్ టైమింగ్ అనేది ఒక సపరేట్గా ఒక అనుభవం ఉంటుంది. అలా కాకుండా ఇక మీదట సిమెంట్ నగర్ లెసింగ్టన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇదారా లెసింగ్టన్ ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ప్రసంగం చేయట్లేదు, ఒక చిన్న క్లాస్ పాట మాత్రమే చెప్తున్నాను. ఎంత సెషన్స్ మనం తీసుకున్నా కానీ చాలా టఫెస్ట్ టైం ఏది అని అంటే ఫోన్ చేసిన తర్వాత కూర్చోవడం చాలా కష్టపడతారు కదా. చెప్పేవాడికి పర్వాలేదు, వినేవాడికి చాలా కష్టం. మీ సమస్య నేను అర్థం చేసుకుంటాను, కానీ ఒకటి మాత్రం మీరు సహాయం చేయండి. మీ కేవలం నిద్ర వచ్చినట్టుంటే ఒకసారి నిలబడి మళ్ళీ కూర్చోండి. ఇది ఒక్క సహాయం మీరు చేయండి దయచేసి, నిద్రపోదు. ఓకేనా? ఇది క్లాస్ అన్నాను కాబట్టి ఇది నేను ప్రసంగం చేయడం కాదు, మీరు కూడా మాట్లాడగలగాలి. నిద్ర రాకుండా అంటే అదొక మార్గం. కాబట్టి నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాను, మీరు సమాధానం చెప్తున్నారు. సరేనా? ఎంతమంది చెప్తారు చెప్పండి, చేస్తారు. వాళ్ళే అడుగుతారు, చేస్తారు. చేసి అందరిని అడుగుతారు. సరే, ఈరోజు మన సెషన్ ఏంటంటే డిసైపుల్షిప్ అనేది మన సెషన్. యాక్చువల్గా నేను తెలుగులో చేయాలి. వాస్తవానికి నేను అసలు ఈ టెక్నాలజీ నేను వాడలేదు, ఓన్లీ పుస్తకంలో రాసుకొని వచ్చాను. అయితే మా బావగారు టెక్నాలజీ వాడుతుంటే నాకేమైంది, నేను కూడా వాడాలి కదా అని ఇప్పుడే కూర్చొని తయారు చేశాను. మరి ఇంగ్లీష్లోనే అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో చేశాను. సమయం ఉంటే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశాను, కానీ వినపడదు. కానీ ఇంగ్లీష్లో కనబడుతుందా, నేను తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. కాబట్టి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీలైనంత మటుకు మీరు పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తాను. ఇది డిసైపుల్షిప్ అనే సబ్జెక్ట్ చాలా క్రైస్తవులమైన మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ సెషన్ అయిన తర్వాత మీరు కూడా ఆలోచించండి, ఎంతవరకు మన జీవితానికి ప్రయోజనకరమైనది. డిసైపుల్షిప్ అంటే తెలుగులో ఏమన్నా చెప్పండి, వెనకాల చెప్పండి, అక్కడ చెప్పండి. ఇంగ్లీష్లో ఉంటే మేము చెప్తామన్నా, తెలుగులో అంటారా? డిసైపుల్షిప్ అంటే తెలుగులో దాన్ని తర్జుమా చేసి శిష్యత్వం అని అర్థం. ఏంటి శిష్యత్వం? శిష్యత్వం అంటే తెలుసు కదా. శిష్యత్వం అంటే శిష్యుడు అంటే ఎవరు? నేర్చుకునేవాడు, లర్నర్ అని ఒక మీనింగ్ ఉంది. నేర్చుకునేవాడు. లేదా మరొక మీనింగ్ ఏమని ఉంది అంటే ఫాలోవర్, అంటే అనుసరించేవాడు అని అర్థం. ఓకే, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, లేకపోతే అనుసరించేవాడు. శిష్యుడు అన్న తర్వాత శిష్యునికి తప్పనిసరిగా ఏమన్నా చెప్పండి. శిష్యునికి తప్పనిసరిగా ఒకటి ఉండాలి. ఆ ఒకటి లేకపోతే వాడు అసలు శిష్యుడు కాదు. ఎవరైనా ఆశ ఉండాలా? ఆసక్తి ఉండాలా? సరే, ఆసక్తి ఉంది. విధేయత ఉండాలా? సరే, విధేయత కూడా ఉంది. ఇంకా నాకు 3:30 వరకు టైం ఇచ్చారు. ఒకవేళ నేను దాటుకుంటే మీరు అందరూ లేచి నిలబడి చేస్తాను. సరే, ఇంకేం కావాలి? శిష్యుడికి ఏం కావాలి చెప్పండి.
నేర్చుకోవాలని ఆశ ఉండాలి, ఇంకా ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. సరే, జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది, ఇంకేంటి ఆసక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రధానమైన ఒకటి అవసరం, అదేంటి? గురువు కావాలి. యు నీడ్ ఎ మాస్టర్ టు బి ఏ డిసైపుల్. నువ్వు ఒక శిష్యుడు అవ్వాలి అంటే నీకు ముందు ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. గురువు లేకుండా ఎవరి వెనకాలనే చదవాలి, ఎవరి మాటలు నేను వినాలి. సో ప్రతి శిష్యుడు అనేవాడికి, డిసైపుల్షిప్ అనేవాడికి, డిసైపుల్ అనేవాడికి ఎవరు ఉండాలి? గురువు ఉండాలి కదా. సరే, ప్రతి డిసైపుల్కి ఒక గురువు ఉంటాడు. చూడండి, అక్కడ గురువు గారు ముందు వెళ్తుంటే వెనకాల శిష్యుడు ఫాలో అవుతున్నాడు, వెంబడిస్తున్నాడు. ఈ లోపల మనం చాలా రకాల గురువులు మనం చూస్తాం కదా. గురువులు అంటే ఎవరు? మన భారతదేశంలో గురువుకి చాలా ఏముంటది? చాలా గౌరవం ఉంటుంది, చాలా గౌరవం. ఏమంటారు? గురువే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువే దేవుడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి గురువులు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గురువులు ఎవరైనా? గురువులు అంటే ఎవరు? టీచర్స్. ఎవరు చెప్పండి? టీచర్స్ చేతులు సార్. ఒక టీచర్, ఇంకా ఎవరేరా కదా గురువులు. ఈ లోకంలో ఉన్న గురువులు, ఈ లోక సంబంధమైన గురువులకి ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, దే హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్. చాలా తక్కువ జ్ఞానం ఉంటుంది. తక్కువ జ్ఞానం ఇన్ ద సెన్స్, ఏదన్నా ఒక సబ్జెక్ట్లో విస్తారమైన జ్ఞానం ఉండొచ్చు, కానీ దానికే పరిమితమైన జ్ఞానం. ఈ లోకంలో ఉన్న గురువులకి పరిమితమైన జ్ఞానం ఉంటుంది. సైన్స్ టీచర్ సైన్సే చెప్తారు, లెక్కల మాస్టరు లెక్కలే చెప్తారు, హిందీ మాస్టరు హిందీ చెప్తారు కదా. హిందీ మాస్టర్ లెక్కలు చెప్పమన్నామంటే ఎలా ఉంటుంది? అది సాధ్యపడేది కాదు, కష్టం. అలాగే లెక్కల మాస్టర్ హిందీ చెప్పమంటే, నాలాంటి వాడిని హిందీలో మాట్లాడమంటే చాలా కష్టం. నిజంగా హిందీ వచ్చినట్టుంటే నన్ను చాలా తిట్టుకుంటాడు. ఏదో మీకు తెలియని వాళ్ళ దగ్గర హిందీ మాట్లాడి వచ్చాను, తెలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడగలనా? మాట్లాడలేదు. లోక సంబంధమైన గురువులు వారి యొక్క జ్ఞానము, వారికి ఉన్నటువంటి విజ్ఞానము చాలా పరిమితమైంది కదా. కానీ ఒక విద్యార్థి, ఈ లోకంలో గురువు శిష్యుల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అని అంటే, వీడు కూడా పరిమితమైన రిసోర్స్ కోసం వెళ్తాడు ఒక గురువు దగ్గర. ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాడు శిష్యుడు? స్కూల్లో మ్యాథ్స్ టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఏనా ఏం నేర్చుకోవడానికి వెళ్తాడు? సైన్స్ నేర్చుకోవడానికి వెళ్తాడా? మ్యాథ్స్ నేర్చుకోవడానికి వెళ్తాడు, లెక్కలు నేర్చుకోవడానికి వెళ్తాడు. అంతవరకు వీరిద్దరి మధ్య అనుబంధం లేదా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎంతవరకు అంటే, ఆ సబ్జెక్ట్ ఆ విద్యను అభ్యసించడం వరకే వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం తప్ప అంతకు మించిన అనుబంధం వారి మధ్య లేదు. అది లోక సంబంధమైన గురువుల మధ్య, గురువులో ఉన్నటువంటి పరిమితి. అయితే ప్రభువుని అంగీకరించిన మనకి ఒక గురువు ఉన్నాడు కదా. మనకు ఒక గురువు ఉన్నాడు కాబట్టి మనం ఎవరు? అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట
అంతియొకయలో శిష్యులు ఎవరు పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంతియొకయ అనే ఒక ప్లేస్ ఉంది, యాంటియోక్. అంతియొకయ అనే ప్రదేశము ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా ఉంది. మీరు విన్నారా ఏమన్నా? టర్కీ అనే దేశం విన్నారా? టర్కీ అనే దేశం ఇప్పుడు యాంటియోక్ అంటాం. ఇక్కడ బైబిల్లో అంత్యోకయ ఉంది. ఇక్కడ ఎవరున్నారు అంటే అందరూ అన్ని దేశం. ఈ అంత్యోకయలో స్వార్థ ప్రకటించబడిన తర్వాత సంవత్సరం పాటు అక్కడ సేవకులు పనిచేసిన తర్వాత విశ్వాసులు ప్రభుని అంగీకరించినటువంటి బిడ్డలు వాళ్ళు శిష్యులుగా మార్చబడ్డారు. శిష్యుల్ని ఎవరు పిలిచారు అంటే క్రైస్తవులు అన్నమాట. ఇప్పుడు ఒక విషయం మీరు గ్రహించాలి. ఎవరు పిలవబడ్డారు క్రైస్తవులని? ఎవరు పిలవబడ్డారు? శిష్యులు క్రైస్తవులను పిలవబడ్డారు. క్రైస్తవులు శిష్యులను పిలవబడ్డారా లేకపోతే శిష్యులు క్రైస్తవులను పిలవబడ్డారా? శిష్యులు క్రైస్తవులని పిలవబడ్డారు. ఎవరి చేత పిలవబడ్డారు? క్రైస్తవులని? ఎవరికి నిద్ర వస్తుందా? ఎవరి చేత పిలవబడ్డారు? అక్కడే ఉంది, మీరే చెప్పాలా? బోధించడం వల్ల అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరి చేత అనబడిరి? అంత్యోకయలో ఉన్న ప్రజల చేత వారు ఎవరు పిలువబడ్డారు? క్రైస్తవులను పిలువబడ్డారు. ఎవరి చేత పిలువబడ్డారు? అంత్యోకయలో ఉన్న ప్రజల చేత క్రైస్తవులను పిలువబడ్డారు. ఎందుకు క్రైస్తవులని ఎవరు పిలిచారు? అన్యులు పిలిచారు. ఇక్కడ యేసు ప్రభు పెట్టిన పేరు కాదు క్రైస్తవుడు అనే పేరు, అవునా కాదు? క్రైస్తవుడు అనే పేరు యేసు ప్రభు పెట్టలేదు. యేసు ప్రభు పిలవలేదు శిష్యుల్ని. మీరందరూ క్రైస్తవులని యేసు ప్రభు పిలవలేదు. ఎవరి చేత పిలువబడ్డారు? అక్కడ ఉన్నటువంటి అన్యజనుల చేత క్రైస్తవులని పిలువబడ్డారు. కారణం ఏంటి అని అంటే వారు శిష్యులుగా జీవించారు. వారు శిష్యులుగా జీవిస్తుంటే వాళ్ళ జీవితాలను చూసినటువంటి అక్కడ అంత్యోకయలో ఉన్న ప్రజలు వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్టియన్స్. ఎందుకు క్రీస్తు అనే మాట ఎందుకు వాడారు అంటే వారు క్రీస్తులాగా జీవించారు కాబట్టి వారిని క్రైస్తవులు, క్రైస్టియన్స్ అన్నారు. క్రీస్తు సంబంధీకులు, క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తులాగా జీవించారు కాబట్టి వారిని క్రైస్తవులు పిలిచారు. కానీ వాస్తవంగా వాళ్ళు ఎవరు? దేవర్ డిసైపుల్స్. వారు శిష్యులు. చాలాసార్లు మనము ముందు క్రైస్తవులు అయిపోయి ఆ తర్వాత శిష్యులుగా ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అంత్యోకయలో ఎవరిని క్రిస్టియన్స్ అని పిలిచారు అంటే శిష్యులుగా చేయబడినటువంటి వారిని ఎవరు పిలిచారు? క్రైస్తవులని. ఇప్పుడు అంత్యోకయలో ఉన్నటువంటి ఆ శిష్యులకి ఎవరు గురువు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురువు. ప్రభు అయిన యేసు క్రీస్తు అడుగుజాడల్లో వారు నడిచినటువంటి వారు, ప్రభు అయిన యేసు క్రీస్తులాగా జీవించినటువంటి వారు. దాని గురించి మళ్ళీ మనం పరిశీలించాము. ఎలాగ అసలు హౌ డిడ్ దే కమ్ టు కంక్లూజన్? యేసు ప్రభువులా జీవించారనడానికి వాట్ ఇస్ ద కంక్లూజన్, వాట్ ఇస్ ద రీజన్? ఎలాగ వాళ్ళు యేసు ప్రభువులా వీళ్ళు బతుకుతున్నారని అన్యులు అనుకున్నారు అనేది మనం తర్వాత నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. మెట్టుకు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రైస్తవులని అన్యజనులు పిలుచుకున్నారు కదా. వారి యొక్క గురువు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇందాక చూసాము ఈ లోక సంబంధమైన గురువు యొక్క పరిణితి ఏంటి అంటే పరిమితమైన జ్ఞానం ఉంటుంది కదా. ఆ గురువు యొక్క క్యారెక్టర్తో కానీ జీవితంతో కానీ విద్యార్థికి ఎటువంటి సంబంధము లేదు. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం ఎంతవరకు అని అంటే క్లాస్లో బోర్డులో చాక్ పీస్ పట్టుకున్నంత వరకు ఈయనది, క్లాస్లో కుర్చీలో కూర్చున్నంత వరకే వాడిది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గురువుకి విద్యార్థికి ఎటువంటి సంబంధము లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మాస్టర్ జీసస్ క్రైస్ట్, మన గురువు దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము శిష్యునికి గురువుకి ఉన్నట్లు మనకి బైబిల్ స్పష్టంగా
తెలియజేస్తాము. ఈ లోకంలో ఉన్నటువంటి గురు శిష్యు బంధం కాదు, ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది, విభిన్నమైనటువంటి అనుబంధము. గురువు శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది మనము ఈ సమయంలో మనము వీ హ్యావ్ టు కమ్ టు కన్క్లూజన్. మనము శిష్యులంగా చేయబడ్డామా, మన శిష్యులా కాదని మనము ఆలోచన చేయాలి. ఇంకా కాకపోతే మనం చేయబడాల్సింది ఏంటి అంటే మనం శిష్యులుగా చేయబడాలి. మనం శిష్యులు కావాలి. ప్రభు శిష్యులు కావాలంటే ప్రభుని మనం వెంబడించాలి. మనకు ఉన్నటువంటి గురువు యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఆయన డార్క్నెస్ టు లైట్. ఈయన ఏం చేయగలడు? మనకి ఈ గురువు మనకి ఏమి ఇవ్వగలడు అంటే అంధకారంలో నుండి వెలుగులో నడిపించగలవాడు. ఎంతమంది నడిపించబడ్డారు? అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించబడ్డారా? చేతులంతా ఎంతమంది నడిపించబడ్డారు? అంధకారంలో నుండి వెలుగులో నడిపించబడిన వారు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 30 మంది ఉన్నారా? 30 మంది ఉన్నారా? 30 మందిలో 12 మందినా? 30 40 ఉన్నారు? 5 10 15 20 25 30 40 మంది ఉన్నారు. 40 మందిలో 12 మంది చేతులు ఎత్తారు. ఏమని? మేము చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించబడ్డామని. ఇంకా ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు చెప్పండి? ఎక్కడ టీచర్లు ఎవరన్నా? ఇంకా 28 మంది. అయితే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి నిజంగా వచ్చి ఉండకపోవచ్చు, రెండోది ఏంటి అంటే మంచి నిద్రలో ఉండొచ్చు. ఈ 2 రీజన్స్. ఒకవేళ నిద్రలో ఉంటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉన్న 40 మంది పిల్లలతో మిమ్మల్ని అడుగుతాను. మా సంబంధం లేదు అనుకుంటాను మీరు. పిల్లలు సాధారణంగా ఏమంటే మా సంబంధం లేదు ఆయనకి అందరూ అక్కడ వెళ్తాం కుర్చీలో కూర్చున్నాం మీకు సంబంధించింది. ఇక్కడ ఉన్న 40 మందిలో ఎంతమంది చీకట్లో నుండి వెలుగులో నడిపించబడ్డారు? చేతిలో తండారా? వెరీ గుడ్. మోర్ దాన్ 50%. చిన్నపిల్లలు మీరంటే లేదా? చీకట్లో నుండి వెలుగులో నడిపించేవాడు మన ప్రభు అయిన మన గురువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత, మన గురువు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చీకట్లో నుండి వెలుగులో నడిపిస్తాడు, మరణంలో నుండి జీవంలో నడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఒకవేళ ఆ మరణంలో నుండి జీవంలోని దాటిన వారం అయితే మనము అంగిలము. మన గురువు గొప్పవాడు, ప్రత్యేకమైన వాడు. ఈ మరణంలో నుండి జీవంలో దాటించగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు మాత్రం. ఆయన ఒక్కడే ఆయన వెలుగులో నడిపించగలరు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం. చదువుతారా? 8వ అధ్యాయం 12వ వచనం. నేను ఈ లోకమునకు వెలుగును అన్నాడు. ఏ గురువు అయినా ఈ మాట చెప్పగలుగుతాడో చెప్పండి. ఏ గురువు అయినా నేను ఈ లోకానికి వెలుగు, లేకపోతే నేను వెలుగుని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు, ఎవడు లేడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు. అంధకారం అంటే ఏంటి? పాపమే. పాపపు అంధకారంలో ప్రతి మానవుడు జీవిస్తా ఉన్నాడు. ఈ అంధకారంలో నుంచి బయటికి నడిపించగలిగినటువంటి ఒకే ఒక గురువు ఎవరు? నువ్వు నేను వెంబడిస్తున్న మన గురువు ప్రభు అయినా నోబడీ తీసుకోండి. చదవండి అన్నమాట. నేను లోకంలోకి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో. ఎంత గొప్ప ధన్యత. అలాగే రెండో ప్రధానమైన అంశం ఏంటి అంటే పరలోక రాజ్యానికి మార్గం కూడా ఈ గురువే, మన ప్రభు యేసుక్రీస్తే మార్గము. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు,
ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసాడు. ఏమని? ఏ నామమున, ఏ పేరు పెట్టి పిలుచుకో, ఏ నామమున కూడా రక్షణ లేదు. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్, మన ప్రభువైన యేసుక్రీస్తు, మన గురువు ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో ఆ గురువు ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యానికి. అవర్ మాస్టర్, మన గురువు ఎవరు అని అంటే పరలోక రాజ్యాన్ని నడిపించేవాడు. మన గురువు ఎవరు? పరలోక రాజ్యాన్ని నడిపించేవాడు. ఇవి మన మన గురువు యొక్క విశిష్టత. ఇంకా చూడండి, మనకు విశిష్టత ఏంటి అని అంటే ఆయన మాత్రమే దేవుడు. ఈజ్ గాడ్. మన గురువు ఎవరు అని అంటే దేవుడే మన గురువు కదా. అంటే ఇది మనం గ్రహించాలి. ఈ మాటలు విన్న తర్వాత మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము శిష్యులుగా చేయబడ్డ క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం వెంబడిస్తున్న గురువు ఎంత ఉన్నతమైన వాడో, ఎటువంటి గురువుని వెంబడిస్తామని మనం తీర్మానం చేసుకున్నామో అది మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన సాధారణమైన మానవుడు కాదు, ఆయన దేవుడు. మనం ఏమని తీర్మానం చేసుకున్నాం అంటే, క్రైస్తవులని మనం ప్రభువులకు వచ్చిన తర్వాత మన తీర్మానం ఏంటి అని అంటే, దేవుణ్ణి మనం గురువుగా కలిగి మనం జీవిస్తున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుని మాట ప్రకారంగా జీవిస్తామని మనము తీర్మానం చేస్తున్నాం. సో మనకున్నటువంటి గురువు యొక్క ప్రత్యేకతలు, ఈ 3 ప్రత్యేకతలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే, మన గురువు చీకట్లో నుండి వెలుగులో నడిపించగలిగిన వాడు. రెండవ ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన పరలోక రాజ్యానికి ఆయన మాత్రమే మార్గం చూపించగలవాడు. మూడవది ఏంటి? ఆయన మాత్రమే దేవుడు. కాబట్టి మన గురువు ఎవరు అంటే, మన గురువు దేవుడు. చూడండి, ఇప్పుడు ఒక డిసైపుల్, అసలు శిష్యుడు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు అనేది మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి గురువు మనం కలిగి ఉన్నాం, గురువుల ప్రత్యేకతను మనం చూసాము. మరి శిష్యుడు అంటే ఎవరు? హూ ఇస్ ఎ డిసైపుల్? ఎవరు శిష్యుడు అంటే ఎవరు అంటే, సాధారణంగా ఇందాక చూసినట్టుగా శిష్యుడు అనేవాడు ఎవరంటే, గురువు దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. వాడికి కావాల్సిన పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయి వాడు దాన్ని వేరే రకంగా దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ డిసైపుల్, వాక్య సంబంధంగా వాక్యానుసారంగా ఒక శిష్యుడు ఎవరు అని అంటే, ద వన్ హూ ఇమిటేట్స్ ద లైఫ్, వాల్యూస్, మిషన్ అండ్ లీవ్స్ లైక్ హిస్ మాస్టర్. అంటే ఎవరైతే తన గురువు యొక్క జీవితాన్ని, గురువు యొక్క విలువలను, గురువు యొక్క లక్ష్యం కొరకు పనిచేస్తాడో, అంత మాత్రమే కాదు, తన గురువులాగా జీవించే ప్రయత్నం చేస్తాడో వాడు శిష్యుడు. ఈ మాట మీరు చెప్పాలి. శిష్యుడు అంటే ఎవరు? 3 విషయాలు చెప్పారు. ఏమనుసరిస్తాడు శిష్యుడు? తన గురువు దగ్గర ఏమనుసరిస్తాడు? మొదటిది ఏంటి? గురువు యొక్క జీవితాన్ని. రెండోది ఏంటి? గురువు యొక్క విలువలను. మొదటిది ఏంటి? గురువు యొక్క జీవితాన్ని అనుసరిస్తాడు, ఇమిటేట్ చేస్తాడు. రెండవది గురువు యొక్క విలువల్ని ఇమిటేట్ చేస్తాడు. మూడవది గురువు యొక్క లక్ష్యాన్ని ఇమిటేట్ చేస్తాడు. లైఫ్, వాల్యూ అండ్ మిషన్, ఈ 3ని అనుకరించేవాడు శిష్యుడు అవుతాడు. అంత మాత్రమే కాదు, కానీ తన గురువులాగా జీవించేవాడు. తన గురువు ఎలా జీవించాడో, ఎలాంటి ఉదాహరణ చూపించాడో, ఎలా జీవించాడో ఈ భూమి మీద, అలాగే జీవించగలిగిన వాడు శిష్యుడు అవుతాడు. దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ డిసైపుల్. వాక్యానుసారంగా ఒక శిష్యుడు అంటే ఊరిని పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేవాడు కాదు. గురువు యొక్క జీవిత విధానాన్ని చూసి, గురువు యొక్క ప్రవర్తనను చూసి, గురువు యొక్క గుణగణాలను చూసి, వాటి ప్రకారంగా నేను గురువులాగే జీవించాలని నిర్ణయించుకొని వెంబడించేవాడు శిష్యుడు. ఇది వాస్తవానికి చాలా కఠినమైనటువంటి అర్థం చేసుకుంటే కదా. అసలు ఒక వ్యక్తి శిష్యుగా ఎందుకు మారాలి? నేనే చెప్తాను. అసలు ఒక శిష్యుడిగా మంచి బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఎలా బ్రతకాలి? ఎవరిలా బ్రతకాలి?
యేసు ప్రభులో బతకాలి. ఇంకా ఏం చేయాలి? విలువలు కలిగి ఉండాలి. అలాంటి విలువలు కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎలాంటి విలువలు కలిగి ఉన్నాడో అలాంటి విలువలు కలిగి ఉండాలి కదా. యేసు ప్రభు లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే వారంగా ఉండాలి. ఇవి చాలా కఠినంగా ఉంటాయి. వీటిని మనము ఆయన శిష్యులంగా ఇవన్నీ నిర్వర్తించడానికి మనం నిర్ణయం తీసుకున్నాము. తీసుకుని అసలు మనం వై షుడ్ బి బికమ్ డిసైపుల్, అసలు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఎందుకు ఉండాలి ఈ భూమి మీద అంటే ఒక భక్తుడు ఒక చక్కని స్టేట్మెంట్ చెప్పాడు. కార్లోస్ ఆర్టిజన్ ఆయన ఏం చెప్తున్నాడంటే, డిసైపుల్షిప్ ఇస్ ద రెస్పాన్స్ టు ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. Discipleship is the response to the love of Jesus Christ on the cross. అసలు నువ్వు శిష్యులుగా ఎందుకు బ్రతకాలి అంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో నీ కొరకు నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమకు ప్రతిస్పందనే శిష్యత్వం. ఈ మాట అర్థం చేసుకుని అక్కడ రాసుకోండి. కల్వరి శిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు చూపిన ప్రేమకు ప్రతిస్పందన శిష్యత్వం. రాసుకుంటారా? రాయండి. ఎంతమంది దగ్గర పెన్ను పేపర్ ఉన్నాయి? రాయండి. నిద్రపోయావు దయచేసి లేకండి. ఇంకా నాకు బాగుంటే టైం ఉన్నా నేను అనుకుంటున్నాను. ఏ రాశారు? ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో చూపించిన ప్రేమకు ప్రతిస్పందన శిష్యత్వము. నిజంగా ఉదయం కూడా మనం అదే జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితకాలంలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కల్వరి శిలువను చూసినప్పుడు ఆయన ప్రేమని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు నిజంగా కనుక నువ్వు అర్థం చేసుకున్నవాడు అయితే నువ్వు దానికి ప్రతిస్పందించకుండా ఉండలేవు. నీ కొరకు ఒక వ్యక్తి ఒక చిన్న సహాయం చేస్తేనే నువ్వు ప్రతిస్పందించుకుంటూ ఉండలేవు. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు నీ కోసం ప్రాణం పెడితే వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దానికి నీ ప్రతిస్పందన ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెడితే దానికి నీ ప్రతిస్పందన ఏంటి? పాటలు పాడుతున్నానండి, రోజు ఆదివారం ఆరాధనకు వస్తున్నానండి, బైబిల్ స్టడీకి వస్తున్నానండి, ఇది నా ప్రతిస్పందన అంటున్నావా? ప్రభు యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడు అని అంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. అంతటి ప్రేమని పట్టు చూపించాడు. ఈ భూమి మీద ఎవరు నీ కోసం ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కోసం మన ఓన్ బ్రదర్స్, మన ఓన్ సిస్టర్స్, మన సొంత తల్లిదండ్రులే మన కోసం ప్రాణం పెట్టరు. అటువంటిది ప్రభు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమకు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నీ ప్రతిస్పందన ఏంటి అంటే నేను శిష్యుడిగా జీవిస్తాను అనేదే మన ప్రతిస్పందన. నేను ప్రభు శిష్యుడిగా జీవిస్తాను నిర్ణయించుకోవడమే ప్రతిస్పందన కదా. ద మోర్ ఐ లుక్ అట్ ద క్రాస్, నేను ఆ కల్వరి శిలువను చూసిన కొలది ద మోర్ ఐ కంపేర్ టు దీస్ డిసైపుల్స్. నేను ఎంత అధికంగా నేను కల్వరి శిలువలో ఆయన ప్రేమ నేను గమనిస్తూ ఉంటానో అంత అధికంగా నాలో ఆయన శిష్యుడిగా జీవించాలనే తీవ్రత నాలో పెరుగుతుంది కదా. అంటే మనం ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే మనం సంపూర్ణంగా కల్వరి శిలువ ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. ఆ కల్వరి ప్రేమను మనం అర్థం చేసుకున్నంత వరకు కూడా నిజమైన శిష్యులుగా జీవించాలన్నటువంటి తపన, ఆ డిజైర్ మన జీవితాల్లో ఎప్పుడైతే మనము ఆ కల్వరి శిలువ ప్రేమను అర్థం చేసుకుంటామో ద మోర్ వి ఆర్ కంపెల్డ్, ఆ భారము, ఆ తీవ్రత, యేసు ప్రభు శిష్యులుగా జీవించాలనే తీవ్రత నీలో పెరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ కెన్ మేక్ యు డిసైపుల్. నిన్ను నన్ను ఒక శిష్యుడిగా మార్చగలిగినటువంటి ఆ శక్తి దేనికి ఉంది అంటే ఆ కల్వరి శిలువను అర్థం చేసుకోవడంలోనే. నువ్వు శిష్యుడిగా జీవించట్లేదు అంటే కల్వరి ప్రేమను అర్థం చేసుకోలేదు. ఓన్లీ నువ్వు ఎంతవరకు యేసు ప్రభువును వాడుకుంటున్నావు అంటే నరకంలో నుండి పరలోకంలోనికి దాటం వరకే నువ్వు ప్రభుని వాడుకునే ప్రయత్నం చేస్తావు. చాలా మంది మన జీవితాల్లో
మనం కూడా చాలాసార్లు యేసు ప్రభువుని ఎందుకు వాడుకున్నామనంటే నరకం అంటే పరలోకంలోకి వెళ్ళడానికి మాత్రమే వాడుకుంటాం. కానీ ఇంతటి ప్రేమ చూపించినటువంటి ప్రభు, ఇంతటి ప్రేమ నీ పట్ల నా పట్ల చూపించిన ప్రభువుకి మన ప్రతిస్పందన ఏంటి అంటే మనం ఆయన శిష్యులుగా జీవించగలం కదా. ఒక భక్తుడు ఉన్నాడు, పురుషోత్తం చౌదరి అనే భక్తుడి గురించి మీరు విన్నారా ఎవరు? పురుషోత్తం చౌదరి ఆయన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఆయన చాలా పాటలు రాశారు. ఆయన ఒరిస్సాలో ఉండే ఆయన. ఒరిస్సాలో ఒక బ్రాహ్మణుడు రాజుల దగ్గర అకౌంట్ చూసేవాడు. ఆయన ఒరిస్సా నుండి పర్లాకిమిడి అనే ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర పర్లాకిమిడి అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. బ్రాహ్మణ కుటుంబం. ఆయన వాళ్ళ సోదరుడు ఒక ఆయన ఎక్కడో వెళ్తా ఉంటే ఒక కరపత్రిక ఎవరో ఇచ్చారు. ఇస్తే ఆ కరపత్రిక తీసుకొని వచ్చి తమ్ముడికి ఇచ్చాడు. ఎవరికి? పురుషోత్తం చౌదరి. ఇస్తే ఆ చదివినటువంటి పురుషోత్తం చౌదరి దాంట్లో ప్రభువుని యేసుక్రీస్తు తన పాపాలను క్షమించగలవాడని, ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధుడని, పాపం నుంచి విడిపించగలవాడు యేసు ప్రభు మాత్రమే అనే మాటలు చదివిన తర్వాత ఆయన ఎంతో గట్టి కలిగినటువంటి వాడు, తన దేవుడిని ఎంతో నిష్ఠగా వెంబడించినటువంటి వాడు. అరే, పాపాల నుంచి విడిపించగలవాడు ప్రభువుని యేసుక్రీస్తు అంట, ఆయన పరిశుద్ధుడు అంట అని ప్రభువుని యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఆయన జీవితంలో తన హృదయంలో ఆరాటం మొదలైంది. ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఇన్ని సంఘాలు లేవు, ఇన్ని చర్చలు లేవు, ఇది ఒక చర్చ లేదు. ఆ రోజుల్లో ఆయన శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి అనే ప్రాంతం నుంచి ఈ యేసు ప్రభువు గురించి మరింత తెలుసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి నుంచి కాలినడకను బయలుదేరి విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం వస్తే అక్కడ దాసన్ అనే ఒక త్వరగారు ఉంటే ఆ త్వరగారి దగ్గరికి వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు గురించి నాకు చెప్పండి. యేసు ప్రభు గురించి చక్కని సువార్త ప్రకటించబడిన తర్వాత అక్కడికక్కడే ఆయన తన పాపాలు ఒప్పుకొని ప్రభువుని తన సొంత రక్షణగా అంగీకరించాడు. పాపాల నుంచి విడుదల పొందాడు. విడుదల పొందిన సంతోషంలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ఆయన వెలివేసింది. ఆయన కుటుంబం ఆయన ఇంట్లో నుంచి బయటికి తరిగివేశారు. అయినా కానీ ఆయన అక్కడి నుండి శక్తి తగ్గించుకొని అనేక మంది బళ్ళారి వరకు, శ్రీకాకుళం నుంచి పర్లాకిమిడి వరకు, పర్లాకిమిడి నుంచి బళ్ళారి వరకు కాలినడక ప్రయాణం చేస్తూ ఆయన పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ కారణం ఏంటి అంటే ఆయనకి కావలసినటువంటి, ఆయన దేని కొరకైతే ఆయన వెతికాడు అది ఆయనకి దేని కొరకు వెతికాడు? ఆయన పాపం నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేశాడు. పాపం నుంచి విడుదల కొరకు ప్రయాసపడ్డాడు. ఆయన పొందుకున్నటువంటి పురుషోత్తమ చౌదరి ప్రభు గారు బలంగా నిలబడ్డాడు కదా. మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలోనే ఒక పాట ఉంటుంది కదా, సిలువే నా శరణాయములు. వచ్చే పాట పాడతారా? రాదా? వచ్చా సిలువే నా సిలువయందే ముక్తి బలము చూచితిరాని, సిలువే శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణాయనురా. మనం పాటలు పాడదాం కానీ చాలాసార్లు దాన్ని భావాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పాట చెట్టి బాలమూర్తి అనే ఒక వ్యక్తి రాశాడు.
అన్యుడే ప్రభువుని అంగీకరించిన తర్వాత శిలువ విలువ తెలుసుకొని రాసినటువంటి పాట. శిలువ విలువ తెలుసుకొని రాసినటువంటి పాట. శిలువను చూచుకొలది ఏమంటున్నాడు చెప్పండి? శిలువను చూచుకొలది ఏంటంట? శివ సమానమైన మనసు. పాస్టర్ గారి తప్ప ఎవరూ మాట్లాడుకోలేదండి. శిలువను చూచుకొలది ఏమన్నాడు? ఎలాంటి మనసు అంట? శిల సమానమైన మనస్సు. శిల సమానమైన మనసు ఏమైపోయింది అంటాడు? నలిగి కరిగి నీరుగుచున్నది రాదు కదా. శిలువను చూసే కొలది ఏమంట? ద మోర్ హీ లుక్స్ అట్ ద క్రాస్. శిలువను చూస్తున్న కొలది, శిలువ ప్రేమను చూస్తున్న కొలది ఆయన హృదయం కఠినమైనటువంటి ఆయన హృదయం కరిగిపోయి నీరైపోయిందని అంటున్నాడు. నిజమైనటువంటి లక్షణాలు, నిజమైనటువంటి రైట్ రీజన్ టు కంప్లీట్ చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆయన కలువరిలో చేసిన కార్యాన్ని బట్టి ప్రభు దగ్గర రావాలి కదా. ఎందుకు రావాలి? కలువరిలో ఆయన చూపినటువంటి ప్రేమ అపరిమితమైన ప్రేమ, ఇమ్మెజరబుల్ లవ్. ఎవరు చూపినటువంటి ప్రేమ ప్రభు మన కొరకు చూపించండి. ఎటువంటి కఠినమైన హృదయాన్నైనా సరే కరిగించగలిగినటువంటి శక్తి దేంట్లో ఉందంటే కల్వరి ప్రేమలో ఉన్నది. అసలు మన క్రైస్తవులు ఎందుకయ్యాం కదా? మన క్రైస్తవులు ఎందుకయ్యాం? గతంలో మేము ఒక ప్రాంతానికి వెళ్ళి ఒడిశా దగ్గర అక్కడ చాలా మందితో ఒక సంఘంలో విశ్వాసంతో మాట్లాడి మీరు అసలు యేసుప్రభుని ఎలా నమ్ముకున్నారు, ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే దగ్గర ఒక 10-15 మంది దగ్గర సాక్ష్యాలు తీసుకుంటే 15 మందిలో 13 మంది చెప్పింది ఏంటి అంటే రకరకాల రీజన్స్. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు రోగం పోయింది, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు స్వస్థత వచ్చింది, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు కష్టాలు పోయాయి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. డిఫరెంట్ రీజన్స్. 15 మందిలో ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా పాపాలు పోయింది, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నాకు పాపాలు పోయాయి. ప్రియులారా, ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి, అసలు వై డిడ్ ఇట్ బికమ్ ఏ క్రిస్టియన్? అసలు క్రైస్తవుడు ఎందుకు అయ్యావు అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకయ్యావు క్రైస్తవుడు? ఎందుకయ్యావు క్రీస్తు శిష్యుడు? ఎందుకయ్యావు? యేసు ప్రభు మనకి మేలు చేస్తాడని అయ్యావా? యేసు ప్రభు మన కష్టాలు తీసేస్తాడని యేసు ప్రభు గమనిస్తున్నావా? యేసు ప్రభు మనకి ఉద్యోగాలు ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని గమనిస్తున్నావా? You are not in the right path. నువ్వు సరైన దారిలో లేవు అనేది మనం గ్రహించాలి. అసలు ప్రభుని ఎందుకైనా వై షుడ్ యు బికమ్ ఏ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవ్వాలి? ప్రభువైన యేసు క్రీస్తు వైపు నువ్వు ఎందుకు రావాలి? ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు ఎందుకు వెంబడించాలి అంటే ఆయన కల్వరిలో నీ కొరకు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభుని నువ్వు వెంబడించాలి. ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే పాపం నుంచి విడిపించేవాడు కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించాలి. ఈజ్ దట్ ద రీజన్ యు ఆర్ ఫాలోయింగ్ హిమ్? యేసు ప్రభు నీ పాపాల నిమిత్తం ప్రభు దగ్గరికి వచ్చావా, లేకపోతే నీ అవసరతల కోసం వచ్చావా? అది మనం పరిశీలించుకోవాలి పిల్లలు. మనము ప్రభువైన యేసు క్రీస్తుని మన క్రైస్తవులుగా ఎందుకు మారాము, ఎందుకు అసలు యేసు ప్రభు బిడ్డలుగా మనం మారామనేది ఆలోచించాలి. ఒకవేళ మన రీజన్ కానీ రాంగ్ అయి ఉంటే, అవసరతల పాటే కనుక ప్రభువుని అంగీకరించుంటే నీ జీవితాన్ని మరొకసారి పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర రావాలి. ఎందుకంటే నీ పాపాల నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. నీ పాపాల కొరకు మరణించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఆ కలువరిలో చూస్తూ ఉన్నప్పుడు మన పాపాన్ని మోస్తా ఉన్నటువంటి మన ప్రభువుని మనం చూడగలగాలి. ఆ కలువరిలో ఏం చూడాలి? వాషింగ్ తీసి ప్రభువైన యేసు క్రీస్తు వేలాడుతూ ఉన్నాడు కదా. చాలా మంది చూసి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు సెలవు వేసేటప్పుడు ఆయనకి తీసుకుని వెళ్తా ఉంటే చాలా మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే ప్రభు ఏం చెప్పాడు? అమ్మా మీరు ఆగండి, మీరేమి ఏడవక్కర్లేదు, నా కోసం మీరేమీ ఏడవక్కర్లేదు, ఇంకో పని చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మీకోసం, పిల్లల కోసం. మన కల్వరిలో చూసినప్పుడు ఆ కల్వరిలో నువ్వు చేసిన పాపాలన్నింటినీ కనుపై వేసుకున్నటువంటి ప్రభువును చూడగలగాలి.
ఆ కల్వరి శిలువలో వేలాడుతున్న ప్రభువు నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనులన్నీ కూడా నువ్వు చేసినగా ఆయన తన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన చెడు తలంపులన్నీ కూడా, పాపపు తలంపులన్నీ కూడా తన మీద తను చేసినట్టుగా ఆయన తన మీద వేసుకున్నాడు. నీ మీద ఉన్నటువంటి అపరాధం అంతటిని ఆయన మీద వేసుకొని, ఆయన చేసిన అపరాధంగా ఆయన తన మీద వేసుకుని తన శిక్ష సమస్యల్లో భరించాడు. ఇంత నీ కొరకు నా కొరకు చేసిన ప్రభువుని ఎందుకొరకు వెంబడించాలి అంటే, ఆ కల్వరిశిలను చూసిన ప్రతిసారి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నా పాపం విడిపించిన ప్రభు అని మనం గ్రహించి ప్రభుని మనము వెంబడించాలి. ఈ రీతిగా మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. The one who finds himself in the darkness and finds the light in Jesus becomes the faithful disciple. ఎవరైతే ప్రభుని యేసు, ఏ వ్యక్తి అయితే తాను పాపాంధకారంలో ఉన్నారని గ్రహించి ప్రభుని యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడని ప్రభుని అంగీకరిస్తే వాడు నిజమైన శిష్యుగా మార్చబడతాడు తప్ప వేరే కారణాల చేత ప్రభు నమ్ముకున్న వాడు ఎవడు కూడా శిష్యుడు కానేరుడు. ఎవరైతే ప్రభుని మొట్టమొదటి ఏం జరగాలి? he has to find himself to be in darkness. వాడు అంధకారంలో ఉన్నాడని కూడా గ్రహించాలి. అంధకారంలో ఉన్నవాడు ఇప్పుడు దేనికోసం వెతకాలి? దేని కొరకు ప్రాకులాడాలి? వెలుగు కొరకు ప్రాకులాడాలి. వెలుగు కొరకు ప్రాకులాడి ప్రభు అయిన యేసు క్రీస్తులో వెలుగుని నిజంగా కనుగొన్నవాడైతే వాడు క్రీస్తు యొక్క శిష్యుడు అవుతాడు. అనుభవం నీకుందా? పాప అంధకారంలో ఉన్నానని నువ్వు గ్రహించి ప్రభు అయిన యేసు క్రీస్తులో వెలుగు నువ్వు చూసావా? ఆ విధంగా కనుక నువ్వు ప్రభుని ఆశ్రయించిన వాడు అయితే నువ్వు దేవుని ప్రభు యొక్క శిష్యుడు అవుతావు కదా. కాబట్టి పిల్లరా, నా టైం అయిపోయింది, 3:30. ఇంకా 4 సెషన్స్ ఉన్నాయి. 4 సెషన్స్లో మనము ఇవన్నీ కవర్ చేద్దాము. అయితే మనము ఎంతవరకు చూసిన రీతిగా మనం ప్రభుని యేసు క్రీస్తుని మనం గురువుగా చూసాం. ఆయన యొక్క క్వాలిటీస్, ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాలు మనం చూడగలిగాం. అంత మాత్రమే కాదు, శిష్యుడు అనేవాడు ఎవరు? శిష్యుడు ఎవరు అని అంటే తన గురువు యొక్క జీవితాన్ని, తన గురువు యొక్క విలువలను, తన గురువు యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు గురువు. అటువంటి శిష్యుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసు క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపాల నుంచి విడిపించేవాడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన అంగీకరించి ప్రభుని వెంబడించేవాడు ప్రభు యొక్క శిష్యుడు అవుతాడు. కాబట్టి మనము ఇట్ ఇస్ టైం టు మనం పరిశీలించుకోవాల్సిన సమయం. నేను ప్రభువుని ఏ కారణం చేత ప్రభువుని నేను అంగీకరించాను? దేని కొరకు ప్రభువుని నేను రక్షకునిగా అంగీకరించాను? ఏ కారణం చేత యేసు ప్రభు నా దేవునిగా నేను స్వీకరించాను అనేది మనం పరిశీలన చేసుకుని ఒక లోపమున్న ఎడల ప్రభు యేసు క్రీస్తుని నీ పాపముల కొరకు, నీ పాప శాపాల నుంచి విడుదల కొరకు ప్రభువుని నీ సంరక్షకునిగా దేవుని అంగీకరించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు ఇంట్లో దీవించుకున్నాను.